జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా, టీఆర్ఎస్ పార్టీనా? మీ పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్న కవిత వేస్తున్న ప్రశ్నలకే మీకు సమాధానం లేదు. హరీష్ రావు బీజేపీలో కలవడానికి ప్రయత్నం చేస్తూ మీ చుట్టూ తవ్వుతున్న గుంటల విషయం మీకు ఇంకా అర్థమే కాలే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో టచ్లో ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటే ఇదొక ఫాల్స్ గేమ్. వాస్తవానికి మీ పార్టీ టీఆర్ఎస్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఒక చర్చ అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో కలిసి వస్తారని ఎవరైనా భావిస్తారా? అసలే మీది ఒకవైపు మూడు ముక్కల ఆటగా ఉన్నది. ఇప్పుడు కవిత వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఒకవైపు, కేసీఆర్ వైపు, ఆయన వైపు తెలియదు. హరీష్ రావు మరి మీతో ఉంటాడో బీజేపీతో పోతాడో తెలియని పరిస్థితి ఉన్నది. మీదే గందరగోళంగా ఉన్న పరిస్థితి. అవినీతి అక్రమాల కేసుల విషయంలో మీకే స్పష్టత లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని చూస్తున్నారు. మీరు ఇలా పంట కొనుగోలుకు సంబంధించో, రైతులకు సంబంధించో మీరు చేసే ఆరోపణల వెనుక రాజకీయం మాత్రమే ఉందని అందరికీ తెలుసు. కాబట్టి అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఏదో పంట కొనుగోలు విషయంలో వారు సమాధానం చెప్పలేకపోతుంటానో, లేకపోతే పౌర సరఫరాలకు సంబంధించి ఏదో జరుగుతుందని చెప్పి ఒక రాంగ్ నోషన్ క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకోండి జగదీష్ రెడ్డి గారు. మీ పార్టీ ఒకవేళ ఉంటే మీరు ఎటువైపో తేల్చుకోండి. ఫస్ట్ కేటీఆర్ గారి వైపా, హరీష్ రావు గారి వైపా తేల్చుకోరు. మొన్న ఈ మధ్యనే జరిగింది తెలిసింది కదా. అక్కడ పూర్తిగా ఏ విధంగా వివక్ష చూపించిండ్రో నల్గొండ పర్యటనలో హరీష్ రావు గారిది అనేది పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల కమిట్మెంట్ మీద మీరు కామెంట్ చేస్తే వచ్చే అదనపు ప్రయోజనం సున్నా. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని ఒక హితవు.